ఓకే, తీసేద్దాం అయితే. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ మరొకసారి వందనాలు సమర్పిస్తున్నాను. ఇవాళ మనం కొన్ని సంగతులు ఆలోచన చేయాలి. చాలా తీవ్రమైనటువంటి విషయాలు మనం పదే పదే నేర్చుకుంటున్నప్పటికీ కూడా సరే, మన మనసుల్లో ఆలోచన అనేది ఆ విధంగానే ఉండేటట్లుగా చూసుకోవాలి. అది మనసులో నిలిచిపోవాలన్నమాట. ఈ సంగతులు ఆలోచన చేస్తున్నటువంటి సంగతులు ఏమిటి అది అని అన్నప్పుడు, సంఘము నిబంధన క్రీస్తు. ఏమిటది? సంఘము నిబంధన క్రీస్తు. ఇది సబ్జెక్ట్ నేమ్ అన్నమాట. సంఘాన్ని నిబంధనను ఎలా వేరు చేయలేమో, సంఘాన్ని నిబంధనను క్రీస్తును కూడా వేరు చేయలేము. ప్రభువైన యేసుక్రీస్తు లేకపోతే సంఘం లేదు, నిబంధన లేదు. కాబట్టి సంఘము నిబంధన క్రీస్తు అనేటువంటి ఈ ముఖ్యమైనటువంటి సంగతిని మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18 నుండి మనం వచనాలు చదువుతూ ఉన్నప్పుడు, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన అని అన్నాడు. చాలామంది పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అంటే ఏదేదో ఊహించుకుంటూ ఉంటారు. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అనేది అక్కడ మీరు ఊహించిన విషయం కాదు. ఏమిటి ఊహించుకుంటున్నది? మనుషులు తాత ముత్తాతలు చెప్పిన వాటిని మనం పాటించకూడదు అనేటట్లుగా చెప్పట్లేదు ఇక్కడ. దాన్ని వ్యర్థ ప్రవర్తనగా చెప్పట్లేదు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన అని అన్నాడు. అది ఏమిటో మనం పరిశీలన చేయాలి. పితృపారంపర్యాచారంతో కూడుకున్నది ఏమిటి అని అంటే మీరు అని అన్నాడు. ఆ మీరు ఎవరో తెలిస్తే వాళ్ళ పితరులు ఏమి ఆచారాలు కలిగి ఉన్నారో ఆచారం బయటపడిపోతుంది. అవునంటారా కాదంటారా? మరొకసారి చదువుతున్నాను చూడండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన అన్నప్పుడు అక్కడ మీ లేదా మీరు అన్న వాళ్ళు ఎవరో మనం పరిశీలన చేస్తే వాళ్ళు ఎటువంటి పారంపర్యాచారాన్ని కలిగి ఉన్నారో మనం కనిపెట్టగలం. అవునంటారా కాదంటారా? కాబట్టి మీరు అనే వాళ్ళు ఎవరని అంటే, మొదట వచనం మరొకసారి చదివినప్పుడు, మొదటి వచనానికి వెళ్ళినప్పుడు, ఆగండి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి రాస్తున్న వ్యక్తి ఎవరండి? పేతురు. అది మాకు ముఖ్యంగా ఆలోచన చేయాలి. ఎవరు రాస్తున్నారు? పేతురు. ఎవరికి రాస్తున్నాడో చెప్తున్నాడు అనమాట. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై. కాబట్టి ఆత్మ వలన ఏం కలుగుతుంది మనుషులకి? ఈ ఆలోచన ఎవరికి ఉండదు. క్రీస్తు రక్తమే పరిశుద్ధపరిచింది, క్రీస్తు రక్తం పరిశుద్ధపరుస్తుంది కాదని చెప్పట్లేదు. క్రీస్తు రక్తముతో పాటుగా పరిశుద్ధాత్మ కూడా నిన్నేం చేయాలి? పరిశుద్ధపరచాలి. అందుకనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిసి ఏర్పాటు చేసేది బాప్తిస్మంలో జరిగే పరిశుద్ధత అన్నమాట. అర్థమవుతుందా? తండ్రి భవిష్యత్ జ్ఞానం, క్రీస్తు రక్తము, పరిశుద్ధాత్మ అనుగ్రహించు పరిశుద్ధత. కాబట్టి పరిశుద్ధత అన్నది ఒకరి వలన కలిగేది కాదు. కేవలం క్రీస్తు రక్తం వలన మాత్రమే కలిగేది కాదు. ఎవరి వలన కలగాలి? తండ్రి వలన, క్రీస్తు వలన, పరిశుద్ధాత్మ వలన. సరే, మరలా వెళ్ళిపోదాం. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగినట్లును
యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. కాబట్టి సంఘం అని అంటే ఈ మూడు కలిగి ఉంటారు. తండ్రి భవిష్య జ్ఞానాన్ని బట్టి పరిశుద్ధపరచబడేటువంటి ఒక కార్యక్రమం, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడడం, క్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడడం అనేటువంటి కార్యక్రమాలు జరగాలి. దాన్ని ఏమంటారంటే సంఘం. అలా పరిశుద్ధపరచబడిన గుంపుని ఏమంటారంటే సంఘం అని అంటారు. అనగా అక్కడ ప్రత్యేకించి పేర్లు చెబుతున్నారు. బెంజమిన్ అంకుల్ మ్యూట్లో పెట్టాలి. అనగా పొంతు, గలతియా, కపదొకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది అని అన్నాడు. వీళ్ళెవరు? పొంతు, గలతియా, కపదొకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదరిన వారు ఎవరు? చెదరిన వాళ్ళు ఎవరు? ఆసియా అనేది ఇశ్రాయేల్ రాజ్యం కాదు. ఆసియా ఇశ్రాయేలుకు అవతల ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట. అవునా కాదా? కాబట్టి పౌలు గారు ప్రత్యేకించి రాస్తున్నారనంటే ఆయన ఎవరికైతే చెప్పాలనుకున్నారో వాళ్ళని కూడా మనం పసిగట్టాల్సినటువంటి అవసరత మనకు ఉంది. ఒకసారి గలతీ పత్రికకు వెళదాం. 2వ అధ్యాయం. గలతీ పత్రిక 2వ అధ్యాయం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి నేను చదువుతున్నాను చూడండి. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకోనలేదు. అంటే ఈ పేతురు నుండి పేతురుతో పాటుగా ఇంకో 12 మంది ఉన్నారు చూడండి. వాళ్ళ దగ్గర పౌలు గారు ఏమీ నేర్చుకోలేదంట. వారు ఎంతటి వారైనా నాకు లక్ష్యం లేదు, ఐ డోంట్ కేర్ అంటున్నాడు. ఇప్పుడు చిన్నరాజాని కూడా చాలా మంది అట్లా అంటున్నారు. ఎందుకో అతను చాలా గర్విష్టి అంట. సరే, వారెంతటి వారైనను నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వేషమును చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. ఏ ఎన్నికైన వారు? 12 మంది అపోస్తలుగా ఉన్నటువంటి వాళ్ళు. చివరి వ్యక్తి ఎవరంటే మత్తయి అనేటువంటి వ్యక్తి అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో చేర్చబడ్డాడు. ఎవరితో పాటు? 11 మందితో పాటు. అర్థమవుతుంది కదా? సో అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగా అప్పగింపబడినో. కాబట్టి ఎవరికి? సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగ అప్పగింపబడినో అలాగ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు అని అన్నాడు అన్నమాట. కాబట్టి పేతురు ఎవరికి పరిచారం చేస్తూ తన బోధన చేశారు? సున్నతి కలిగిన వారికి. యూదులు మాత్రమే కాదు సుమి, ఇశ్రాయేలీలు అనబడినటువంటి ఆ పాత నిబంధనను పాటించే వాళ్ళ గురించి అక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంది. సున్నతి పొందడం అని అంటే ఎవరు? వాళ్ళు ఇశ్రాయేలీయులు. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయుల గురించి ఇక్కడ మాట్లాడుతున్న విషయంగా మనం గుర్తించాలి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ మనుషులు చెదరిన వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీయులు. ఎందుకనంటే ఒక్క పౌలు గారు మాత్రమే అన్యజనులకు సువార్తను ఉపదేశించుటకై లేదా బోధ చేయుటకై, అపోస్తల బోధను అందించటానికై లేదా క్రొత్త నిబంధనను ఉపదేశించడానికి అనుకొనబడినటువంటి ఏకైక అపోస్తలుడు పౌలు గారు మాత్రమే. సర్వజనాంగానికి వెళ్ళవలసినటువంటి అపోస్తలుడు. మిగిలిన వాళ్ళందరూ ఎవరికి అపోస్తలులు? ఇంక్లూడింగ్ పేతురు. కాబట్టి ఇప్పుడు మనకేం అర్థం అవ్వాలి? మరలా 18వ వచనానికి వెళ్ళిపోతాం. 18వ వచనంలో పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను అని అన్నాడు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం కావాలి? పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అనేది దేనికి సంబంధించినదిగా ఉందని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. మీ అనే వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలీలు ఏదేదో పాటించారు చూడండి, ఆచారపూర్వకంగా పాటించారు చూడండి. కాబట్టి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన అంటే అదేమిటో ఊహించాల్సిన అవసరం లేదు. తాత ముత్తాతలు మనం ఇప్పుడున్న వాళ్ళకి దాన్ని ఆపాదిస్తూ ఉంటారు. ఇప్పుడున్న వాళ్ళకి ఆపాదించడంతో పాటుగా అది తప్పని నేను అనను.
అక్కడ ప్రత్యేకించి చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు ఎవరో మీ వ్యర్థ ప్రవర్తన అన్నటువంటి ఆ వ్యర్థ ప్రవర్తనకు సంబంధించినటువంటి విషయం ఏమిటో మనం సంగ్రహించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి వీళ్ళ యొక్క వ్యర్థ ప్రవర్తన పితృపారంపర్యమైనది. అది దేనికి సంబంధించింది అని అంటే ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటిది. కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమతో హెచ్చరించే విషయం ఏమిటంటే పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా అని అన్నాడు అనమాట. అర్థమవుతుందా? అంటే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేటట్లుగా వెండి, చదవండి, బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా అని అన్నాడు అనమాట. కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే విమోచన కార్యక్రమం 2 నిబంధనలకు సంబంధించి అక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంది. ఒకటేమో పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను బట్టి విమోచించే కార్యక్రమం. ఆ కార్యక్రమంలో అక్కడ ఇంక్లూజివ్ ఇది చెప్పేశాడు. ఏమిటి? వెండి తెచ్చేవాళ్ళు, బంగారం తెచ్చేవాళ్ళు, జంతువులు కూడా తెచ్చేవాళ్ళు విమోచన కొరకు, పాప విమోచన కొరకు. అయితే అలా చేయకూడదు, దాన్ని విడిచిపెట్టండి. దేన్ని విడిచిపెట్టండి? పితృపారంపర్యాచారం అనబడినటువంటి ధర్మశాస్త్రాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విమోచన కార్యక్రమం దేనికి సంబంధించింది? పాప విమోచన దేనికి సంబంధించిందో మాట్లాడుతూ ఉన్నాడు. దేనికి సంబంధించిందనంటే అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి విమోచన కార్యక్రమం దేన్ని బట్టి జరగకూడదు? ఇవాళ ధర్మశాస్త్రాన్ని బట్టి పాప విమోచన చేయకూడదు, జరగకూడదు. కష్టంగా ఉందా? కాబట్టి ధర్మశాస్త్రాన్ని బట్టి మేము ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని జరిగించలేదే అనొచ్చు. ఇవాళ శ్రీను గారు మన ఎదురుగా ఉన్నారు. ఆయన బాప్తీసం తీసుకున్నారయ్యా అని అడిగాను అనుకోండి, నేను తీసేసుకున్నాను అన్నాడు. అంటే ఎక్కడ తీసుకున్నారు? ఆయన ఎవరో ఇచ్చారండి, క్రీస్తు సంఘమే అని అన్నాడు. క్రీస్తు సంఘము ఆయన ఎవరో ఇచ్చారు, ఓకే, ఒకరి పేరు చెప్పారు, ఆయన పేరు అవసరం లేదు మనకు. నేను తీసుకున్నానని చెప్పారు, ఓకే. విమోచన కార్యక్రమం, పాప విమోచన కార్యక్రమానికి నా 2వ ప్రశ్న ఏమిటనంటే మీరు పొందుకున్నటువంటి నిబంధన ఏ నిబంధన అని అడుగుతాను. నెక్స్ట్ ప్రశ్న ఏమై ఉంటుంది? నిబంధన పాత నిబంధన లేదా క్రొత్త నిబంధన? లేదు, మేము పాత నిబంధన మేము ఏనాడు పాటించమని అంటారు. మళ్ళీ ఆయన ఆన్సర్ ఎట్లా ఉంటుందంటే మేము పాత నిబంధన పాటించము అని అంటాడు. పాత నిబంధన పాటించమని అన్న వ్యక్తి పాత నిబంధన లేఖన భాగాలు ఉపదేశించవచ్చా? చేయకూడదు. తిరిగి చూస్తే 2 కలిపిన నిబంధన ఉంటుంది. మరలా అది నిబంధనగా 2 కలిసేది నిబంధన కాదు, అబద్ధం. ఏది? 2 కలిసే నిబంధన కాదు, అది అబద్ధం అన్నమాట. అందుకని పాప విమోచన కొరకు ఉపయోగించవలసినది క్రీస్తు రక్తం అనబడినటువంటి క్రొత్త నిబంధన మాత్రమే తప్ప మరి ఏ నిబంధన కలిపినటువంటి ఉపదేశం మాత్రమే కాదు. ఇది మనకు ఖచ్చితంగా అర్థం కావాలి. ఎందుకు అని అంటే నెక్స్ట్ వచనంలో ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను, కానీ తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడిను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి అని తేటగా చెప్పేశాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభైన క్రీస్తు యేసు రక్తం చిందించడం అనేది కాలక్రమేపీ జరగలేదు. మరలా రిపీట్ చేస్తున్నాను, క్రానలాజికల్ వేలో కాదు. ఇట్ ఈస్ నాట్ హ్యాపెన్ అకార్డింగ్ టు ద క్రానలాజికల్ వే. Chronology has been created by us to understand the time frame.
లేదనంటే ఈ కాలక్రమేణా ఆలోచన చేయవలసినటువంటి కార్యక్రమం ప్రకారం జరగలేదు అది. మరి దేని ప్రకారం జరిగిందంట? భవిష్య జ్ఞానాన్ని బట్టి తండ్రైన దేవుడు ప్రభువైన క్రీస్తు యొక్క మృతిని జగత్తు పునాది వేయబడక మునిపే నియమించెను అని అన్నాడు. అంటే అర్థం ఏమిటి? క్రానాలజీ వస్తుంది ఇక్కడ రాదండి, నేను రాస్తాను చూడండి. క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధమైనటువంటి సిలువ అనేది, సిలువ కార్యక్రమం జరగడానికి సృష్టి ఆరంభం, సృష్టి ఆరంభం నుండి సిలువ వరకు ఈయన యేసుక్రీస్తు పుట్టారు, ఈయన చనిపోయారు, తిరిగి లేచారు, తర్వాత సృష్టి ముగింపు. ఇలాగే ఉంటుంది. కానీ అందరు ఉపదేశాలు దీని కొరకు ఇది జరిగింది అన్న విషయం, జరగబోతుందన్న విషయాన్ని మనుషులు గుర్తించలేకపోతున్నారు. దీని కొరకే దేవుడు నిర్ణయించింది ఏమిటి? జగత్తు పునాది వేయబడక మునుపు యేసు ప్రభు సిలువలో రక్తం కార్చాలి అన్న సంకల్పం ఒకటి ఉంది చూడండి. దీన్ని ఏమంటారు? సంకల్పం ప్రకారం జరిగింది తప్ప క్రానాలజికల్ ఆర్డర్లో జరగలేదు. కానీ కాలం లెక్కించబడ్డానికి ఉపయోగించుకోబడింది తప్ప యథేచ్ఛగా జరుగుతూ వచ్చినట్లుగా అది జరగలేదు. నేను చెప్పింది ఏమైనా అర్థమవుతుందా? కాలక్రమేణా జరిగింది కాదు. ఈయన సృష్టి ఆరంభం నుండి వీడు వీడికి పుట్టాడు, వాడు వాడికి పుట్టాడు, వాడు ఇంకోడికి పుట్టాడు, అట్లా వంశావళికి సంబంధించిన విషయాలను బట్టి యేసు ప్రభు చివరిగా ఎవరికి పుట్టారు? యోసేపు అనేటువంటి పాత నిబంధన వ్యక్తికి పుట్టాడు అని చెప్పడం కొరకు కాదు జరిగింది. ఆయన పుట్టి ఆయన 33.5 సంవత్సరాలు మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారని చెప్పడం కొరకు కాదు. నీ లెక్కళ్ళ కోసం కాదు అది రాయబడింది. ఈ సంకల్పం ప్రకారం 3 ముఖ్యమైనటువంటి కార్యాలు జరగాల్సినటువంటి పని ఉంది. ఒకటి, ఇప్పుడు చదివారు కదా, ఏం జరగాలి? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచన కార్యక్రమం జరగాలి. మానవులని పుట్టిస్తానన్న ఆయన 3 పుట్టించాలని నిర్ణయించారు. కానీ మానవులు పుట్టి పాపం చేస్తారు అనే విషయం ఆయన తెలుసా తెలీదా? తెలుసు. మానవుల పాప విమోచన అనేది ఏదైతే ఉందో కేవలం ఎవరి రక్తమును బట్టి జరగాలి? క్రీస్తు రక్తమును బట్టి జరగాలంటే ఈ ప్లాన్ ఎప్పుడు చేయబడింది? సృష్టి ఆరంభానికి ముందంట. జగత్తు పునాది వేయబడక మునుపు. చెప్పండి. జగత్తు పునాది వేయబడటకు మునిపే నిర్ణయించడం జరిగింది. అర్థమవుతుందా? దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలంటే, జంతు రక్తం వలన ఎవరైతే పాప విమోచన పొందాలనుకున్నారో వాళ్ళు ఈ ప్లాన్లో ఉంటారా? చెప్పాలి. జంతు రక్తం వలన వాళ్ళు ఈ ప్లాన్లో ఉంటారా? వాళ్ళు ఈ ప్లాన్కి సంబంధించిన వాళ్ళు కాదు. దావీదు ఉన్నాడు, ఆయన పాపాలు దేన్ని బట్టి పోగొట్టుకున్నాడు? క్రీస్తు రక్తాన్ని బట్టి. చెప్పాలి. జంతు రక్తాన్ని బట్టి. ప్లాన్ చేయబడింది ఎవరు? వీళ్ళని ఏం చేశారు మనం ఒకసారి చూద్దాం. ఆ విషయాన్ని మరలా అపోస్తలుడు అయిన పౌలు కూడా రాస్తాడు. ఒక పేతురు కాదు, పేతురు మాత్రమే కాదు, పౌలు గారు కూడా రాస్తాడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 27, 28 వచనాలను మనం చదివినప్పుడు, అపోస్తల కార్యములు 25 నుండి కూడా నేను చదువుతాను చూడండి. 25 నుండి, ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. దేని గురించి? దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. ఎందుకు?
దేవుని రాజ్యమే వేరు, క్రొత్త నిబంధన సంఘం వేరు అనే ఆలోచన వాళ్ళకి. ఎవరికి? ఇశ్రాయేలీలకి. మేమే దేవుని రాజ్యంలో ఉన్నాం. ఎవరున్నారు? మేమే దేవుని రాజ్యంలో ఉన్నాం, కానీ సంఘము దేవుని రాజ్యం కాదు అని వాళ్ళు పట్టుగా పట్టున్నారు. ఈయన కొన్ని సంవత్సరాల కాలం పాటు వాళ్ళతో పాటు ఉండి దేవుని రాజ్యమే క్రీస్తు సంఘమయ్యా అని అనేక విషయాలను తెలియచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వినలేదు. ఇక మీదట అతను ఎదురు చూశాడు. ఇంక వాళ్ళు కదిలేటట్లేదు. ఇంకేం చెప్తున్నారు? ఇక మీదట మీరు నా ముఖం చూడరు, నేను రాను ఇక మీదట, అయిపోతుంది, ఇంక మీ దగ్గర నేను వేచి చూసింది అయిపోయింది, నేను బయటకు వెళ్ళిపోతాను, ఎక్కడికన్నా వెళ్తానని నిర్ణయించుకున్నాడు. అప్పుడు చెప్తున్నాడు అన్నమాట, కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. నేను చెప్పాల్సింది చెప్పాను, కొన్ని సంవత్సరాల కాలం పాటు ఉండి చెప్పాను. అయితే మీరేం చేయట్లేదు? వినట్లేదు, పాటించట్లేదు. మరి దోషం ఎవరిది? మీదే కానీ నాది కాదు. మీ నాశనానికి మీరే పాత్రులు. కాబట్టి వాళ్ళ క్రొత్త నిబంధన ప్రకారం ఎవరైనా కూడా సరే దేవుని రాజ్య ప్రవేశం అనేది చేయకపోతే వాళ్ళు నాశనానికి దారి తీయబడతారనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ముఖ్యంగా 27వ వచనంలో 27లో దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుని సంకల్పం ఏమిటి? దేవుని సంకల్పం ఇదిగో, ఆయన క్రీస్తు తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించినప్పుడు ఆ రక్తం చేత మా సర్వమానవాళి తమ పాపముల నుండి విముక్తి పొందాలి. దేని నుండి విముక్తి పొందాలి? పాపముల నుండి విముక్తి పొందాలి అన్నది దేవుని సంకల్పం. ఆ దేవుని సంకల్పాన్ని మీకు సంపూర్ణంగా తెలియజేయకుండా నేను ఏనాడు ఏం చేయలేదు, దాచుకోలేదు. తర్వాత ఏం చెప్పాడంట? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. కాబట్టి క్రీస్తు యేసు రక్తం కార్చడం వలన ఏం ఏర్పడిందండి? సంకల్పం ఏమిటి అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో రక్తం కారుస్తారు. ఆ రక్తం వలన మనుషులు పాప విమోచన పొందుకొని సంఘముగా చేయబడతారన్నమాట. సంఘముగా ఏర్పాటు చేయబడతారు. చెప్పారా? నేను చూసాను, మనం ఆలోచన చేస్తున్నాం కదా. ఇది క్రీస్తు రక్తము, సంఘము, క్రీస్తు విభజించకూడనటువంటి ఒక విషయం అన్నమాట. వేరు చేయలేనటువంటిది. నేను ప్రేమతో మీకు హెచ్చరిస్తున్న ఈ సంగతిని గుర్తించండి. పాప విమోచనకు నేడున్న రెండు మార్గాలు కాదు, రెండు ఏమంటారు, రెండు విషయాలు మాత్రమే ఇవాళ మన మధ్యలో ఉంది పాప విమోచనకు. ఏమిటది? మనకు ప్రత్యక్షంగా ఉన్నది ఒకటి క్రీస్తు రక్తం అయితే, ప్రత్యక్షంగా ఉన్నది రెండు సంఘం. క్రీస్తు రక్తం ఎక్కడ ప్రత్యక్షంగా ఉంది? నిబంధన రూపంలో సంఘం అనేది రక్తం అనేది ఇవాళ మన మధ్యలో ప్రత్యక్షంగా ఉంది. నిబంధన వేరు, సంఘం వేరు. నిబంధన వేరు, రక్తం వేరు కాదు. మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తున్నాను, ఇది సంకల్పం ప్రకారం జరగాలంట. దీని కొరకు ఏం చేశాడు దేవుడు? జగత్తును సృష్టించాడు. దేని కొరకు? ఈ కార్యక్రమం తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కొరకు తండ్రిని దేవుడు ఎప్పుడు సృష్టించారు? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే దాదాపు 6-7 వేల సంవత్సరాల కాలం అవుతుంది. 6-7 వేల సంవత్సరాలకు ముందు నుంచి కూడా సరే ఈ సృష్టిని ఆరంభించాడు. సృష్టి ఆరంభం అక్కడి నుండి జరగలేదు. వాస్తవానికి ఎంతకాలం? 6,000 లేదా 5,000 సంవత్సరాలు అంటా ఉంటారు. 6,000-5,000 అంతా లెక్కలేదండి. ఈ సృష్టి భూమికి కావాలంటే చెప్పొచ్చేమో, భూమి యొక్క కాలమే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు, 6 మిలియన్స్ లేదంటే 6 లక్షల కోట్ల సంవత్సరాలని లెక్కల్లో ఉన్నాయి. అంటే ఈ తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం ఈ అఖండాన్ని దేవుడు సృష్టించాడు. నువ్వు చూసే చంద్రుడు, దాన్ని లెక్క వేస్తే ఎంత టైమో మనం చెప్పలేము.
ఎంత టైం అని చెప్పగలం? కొన్ని కోట్ల 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 సంవత్సరాలు. అంతకంటే ముందు ఇంకెన్ని గ్యాలక్సీస్ ఉన్నాయో, ఈ గ్యాలక్సీస్ అన్ని నిండినటువంటి ఈ ఆకాశాలు ఇంకెన్ని ఉన్నాయో. వీ కెన్ నాట్ ఇమాజిన్ హౌ గ్రేట్ హిస్ క్రియేషన్స్ ఆర్. తండ్రి అయిన దేవుని యొక్కయు, క్రీస్తు యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు ఈ జగత్తు సృష్టి అన్నది ఒక అమోఘమైనటువంటిది, మనం ఊహించలేనంత గొప్పది, అఖండమే మహా గొప్పది. దాన్ని మనం వివరించడానికి మనకు చాలదు, అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ఎంతవరకు చాలో అంతవరకు ఉంటే సరిపోతుంది. కానీ తద్వారా నీకు ఏం జరిగింది, దాని ద్వారా నువ్వు భూమి మీద బ్రతుకుతున్నావు చాలు. నువ్వు భూమి మీద బ్రతకడం అక్కడ ఇంపార్టెంట్ కాదు. నీకు దేవుని యొక్క సంకల్పం ఏమిటి అని అంటే, క్రీస్తు రక్తమును బట్టి నువ్వు పాప విమోచన పొందుకోవాలి. ఆ పాప విమోచన పొందుకోవడం ద్వారా నువ్వు సంఘంలో చేర్చబడాలి. ఇది సంకల్పం. ఇంతకు మించింది ఏమైనా ఉందా? ఆలోచన చేయండి. ఈ సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం దేవుడు అన్ని ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వచ్చాడు తప్ప క్రానలాజికల్గా కాలక్రమేపీ వంశావళి ప్రకారం జరిగించలేదు. అర్థమవుతుందా? వంశావళిలో లేదంటే కాలక్రమేణా జరిగినటువంటి కార్యక్రమం కాదు ఇది. ఇవన్నీ ఎందుకు జరుపుకుంటూ వచ్చాయి? సంకల్పం. ఆయన సంకల్పం నెరవేర్చడం కొరకు. సంకల్పం ఎందుకు ఇప్పుడే చేసిండొచ్చు కదా, అది ఆయన సంకల్పం. నువ్వెందుకు ప్రశ్నిస్తున్నావు? ఎప్పుడు సృష్టి ఆరంభంలోనే ఆదాము పుట్టక మునుపు యేసు ప్రభు పుట్టించి ఆ రక్తాన్ని ఎప్పుడే చేసిండొచ్చు కదా. అది నువ్వు నేను ప్రశ్నించడం కాదు. అర్థమవుతుంది? ఆయన సంకల్పం ఎప్పుడు నెరవేరాలనేది ఎవరి యొక్క ఆలోచన విధానం? దేవుంది. దాన్ని నువ్వు ఎలా ప్రశ్నించగలవు? అర్థమవుతుంది నేను చెప్పేది? ఈయన రావాలి, ఈయన వచ్చి, క్రీస్తు వచ్చి రక్తం చిందించాలి. ఆ రక్తం ద్వారా ఏం చేయబడాలి? మానవ జాతి పాప విమోచన పొందుకొని సంఘములో చేర్చబడాలి. ఇది సంకల్పం. ఈ సంకల్పం ప్రకారం అన్నీ జరుగుతూ వచ్చాయి. ఈ సంకల్పాన్ని మరికొంత మనం పరిశీలన చేసినప్పుడు రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయంలో, రోమిలికి రాసిన పత్రిక 16:25 నుండి సంకల్పం అన్నా నిర్ణయం అన్నా ఒకటే, ప్లాన్ అన్నా ఒకటే. అలా ప్లాన్ చేశారు, ప్లాన్ ప్రకారం జరుగుతూ వచ్చింది తప్ప ఆయన ఏదో టైంకి ఒకడికొకడు పుట్టాడు అట్లా చెప్పుకోవడం కొరకు అది జరగలేదు. 16, 25, 27 వచనాలను మనం చదివినప్పుడు, సమస్తమైన అన్యజనులు చూసారా, సమస్తమైన అన్యజనులు అని అన్నాడు. అంటే అర్థం ఏమిటి? సర్వలోకము. సర్వలోకం, సమస్తమైన అన్ని జనులు అంటే అర్థం ఏమిటండి? సమస్త లోకము. సమస్త లోకము విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అని అన్నాడు. అనాది అంటే ఏమిటి? సృష్టి ఆరంభానికి ముందు కాలం. ఏ కాలం అది? అనాది అంటే ఏ కాలము? ఆదికి ముందు. ఆది ఏం చేయబడింది? భూమి ఆకాశాలు సృష్టించబడ్డాయి. అనాది అంటే ఆదికి ముందు. అంటే సృష్టి ఆరంభానికి ముందున్న కాలం నుండి దేవుడు దీన్ని రహస్యంగా పెట్టాడంట. దేన్ని? ఒక విశ్వాసపు క్రమాన్ని రహస్యంగా పెట్టి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అని అన్నాడు. అంటే అర్థం ఏమిటి? సంకల్పం ప్రకారం ఆయన నిర్ణయించాడు ఒకటి, ఆ నిర్ణయాన్ని ఎప్పుడు ఆయన నెరవేర్చాలి, ఎప్పుడు నెరవేర్చాలో అప్పుడే నెరవేర్చాలన్నదే దాని యొక్క ఉద్దేశమే తప్ప అది సృష్టి ఆరంభంలోనే చేయాలన్నది ఆయన ఉద్దేశం కాదు. కరెక్ట్. సో అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. వాళ్ళెవరు? 12 మంది అపోస్తులు. వాళ్ళకి ఏం తెలియజేయబడింది అంటే, ఇదిగో నా కుమారుడైనటువంటి క్రీస్తు యేసును భూమి మీదకి పంపిస్తాను. ఆయన పంపబడినప్పుడు భూమి మీదకి వచ్చి 33 సంవత్సరాల కాలంలో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి సిలువలో దాన్ని కొట్టివేసి సర్వలోకాన్ని ఏకం చేసి
సమస్త జనులను, అన్య జనులను విశ్వాసమునకు విధేయులగునట్లు అంటే సర్వప్రపంచం ఏమైపోతారు? పాపములో కూరుకుపోతారు. ఆ సందర్భంలో నా కుమారుడు వచ్చి ఆయన రక్తమును బట్టి సమస్త మానవాళిని పాప విమోచన కలిగించి విమోచిస్తాడనేటువంటి ఒక విషయాన్ని ఎలా పెట్టాడంట? రహస్యంగా పెట్టాడు. ఆ 12 మందికి తెలియజేశాడు. వాళ్ళు ఏదైతే తెలియజేశారో ఇక మీదట అప్పటి నుండి ఆ మర్మం అన్నది లేదా ఆ రహస్యం అన్నది పటాపంచలు చేయబడడం జరిగింది. అంటే అర్థం ఏమిటి? ఇది ప్లాన్ ప్రకారం జరిగిందనా లేదనంటే ఏదో జరిగిపోతూ వచ్చిందనా? అప్పటి వరకు ఎలా ఉండాలి విషయం? సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులవ్వే ఒక కార్యక్రమం ఎలా పెట్టబడింది? రహస్యంగా పెట్టబడింది. అంటే దీని అర్థం ఏమిటనంటే సర్వలోకానికి పాపక్షమాపణ కలిగించడం అనేది జంతు రక్తంలో లేదు, లేదా పాత నిబంధనలో లేదు, లేదా పాత నిబంధన కంటే ముందున్న పితరుల యుగంలో లేదు. అవన్నీ జరుగుతూ వచ్చిన తర్వాత తన సంకల్పాన్ని నెరవేర్చడం కొరకు యేసు ప్రభు సిలువలో మరణించి సమాధి చేయబడి తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చడం ద్వారా ఏం చేశారనంటే తన నిబంధన విషయాలను, రహస్యాలను పటాపంచలు చేయడం ద్వారా అపోస్తులు దానికి ఏం చేశారంటే వారికి తెలుపబడినటువంటి దాని ప్రకారం బయటికి తీసుకొచ్చారు ఆ క్రొత్త నిబంధన సంగతులను. అందుకని దేవుని సంకల్పం మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. దీన్ని ఏమన్నాడంటే విశ్వాసం అని అన్నాడు, కానీ విశ్వాసం అనే ఉపదేశం అని కూడా చెప్పొచ్చు. విశ్వాసాన్ని ఏమని కూడా చెప్పొచ్చు? ఉపదేశము. మీరు యోధాపత్రిక 3వ వచనాన్ని చదువుతున్నప్పుడు మనకైతే తెలుగులో ఒక్కసారి అప్పగింపబడిన బోధ విషయమేనని రాశాడు. ఇంగ్లీష్లో ఏమని రాసుంటాడనంటే ఫెయిత్ అని రాసుంటాడను. బోధని ఏమని రాశాడంటే ఫెయిత్. అర్థమవుతుందా? డాక్టర్ అని రాయలేదు, లేదా ఉపదేశం అని చెప్పలేదు, టీచింగ్ అని చెప్పలేదు. ఇట్ ఈస్ బిన్ రిటన్ యాజ్ ద ఫెయిత్ అని రాశాడు. అంటే మనకు సంబంధించిన విశ్వాసము పుట్టించబడాలని అంటే సర్వలోకము విశ్వసించదగినటువంటి కార్యక్రమం జరగడానికి దేవుని యొక్క సంకల్పం ఎలా పెట్టబడింది? అంతవరకు రహస్యంగాను మర్మముగాను పెట్టబడింది సంకల్పం. కాబట్టి దీన్ని ఏమంటారంటే సంఘంలో ఈ విశ్వాసులు చేర్చబడేంత వరకు ఆ విషయాలన్నీ కూడా సరే సంఘం ఏర్పడేంత వరకు ఎలా పెట్టబడింది అంటే మర్మముగా పెట్టబడింది. అపోస్తలులు ప్రకటించడం ద్వారా సంఘం ఏర్పాటు అవ్వడం ద్వారా ఆ సంగతులన్నీ అపోస్తలులు డైరెక్ట్గా ఉపదేశం చేయడం లాంటి కార్యక్రమాలు 1వ శతాబ్ద కాలంలో జరుగుతూ వచ్చింది. కొలసి పత్రిక 1వ అధ్యాయం, కొలసి 1వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు కూడా మనం చదివినప్పుడు కొలసి 1వ అధ్యాయం 25 నుండి లేదా 24 నుండి కూడా మనం చదవచ్చు. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేయుచున్నాను. కాబట్టి సంఘము అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అవునండి, సంఘము అనేటువంటి ఆయన శరీరం కొరకు ఆయన ఏం చేశారంటే క్రీస్తు సిలువలో పాటలు పడ్డాడు. సాక్షాత్తు దేవుడిగా దేవుని స్థానంలో దేవునితో సమానంగా కూర్చుంటున్నటువంటి క్రీస్తు యేసు సంఘాన్ని స్థాపించడం కొరకు భూమి మీదకి వచ్చి మీరు నేను పడడం వేరు సుమి. అవునా, మీరు నేను పడితేనే ఒక స్టేజ్లో ఉన్నవాళ్ళు పాటలు పడితే ఇబ్బంది పడితే ఎంత బాగా బ్రతికాడో ఇప్పుడు ఇలా బాధ అనుభవిస్తున్నాడని చెప్పొచ్చేమో, కానీ ఆయన యేసుక్రీస్తు మీలాంటి నాలాంటి నరుడైతే ఖచ్చితంగా కాదు. తండ్రైన దేవునితో సమానంగా పరలోకంలో కూర్చుంటున్నటువంటి ఆయన, అంత గొప్ప దేవుడైనటువంటి యేసు ప్రభు, మహాదేవునిగా ఉన్నటువంటి యేసు ప్రభు భూమి మీదకి రావడానికి గల కారణం ఏమిటంటేనంట సంఘమును ఏర్పాటు చేయడం కొరకంట. దేని కొరకు? అదే చెప్పాడు కదా, సంఘము ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు
నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. అంటే సంఘానికి సంబంధించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన పాటలు పాడడం అనేది సాక్షాత్తు దేవుడే దాన్ని ఏం చేశాడని అర్థం, స్థాపించాడు సంఘాన్ని. ఆ దేవుడు ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు అనే దేవుడు భూమి మీదకు రావడం ద్వారా, తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా సంఘాన్ని ఏర్పాటు చేశాడు. దాని కొరకంట దానికి సంబంధించిన దేవుని వాక్యం ఏమై ఉందో చెబుతున్నాడు చూడండి. దేవుని వాక్యమును 25, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును. చూసారా, దేవుని వాక్యాన్ని ఏం చేశాడంట? దేవుని వాక్యం ఏం చేయబడిందంట? నెట్వర్క్ డిస్కనెక్ట్ అయింది. ఏంటిది అది? క్షమించండి. దేవుని వాక్యం ఏం చేయబడింది? యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడినైతిని అని అన్నాడు. అంటే అర్థమేమిటి? సంఘం కొరకు పరిచారం చేయబడ్డే దేవుని వచనం ఏమై ఉంది? ఏం చేయబడి ఉందండి? ఎప్పటి నుండి ఎప్పటి వరకు? యుగములలోను తరములలోను. యుగం అంటే ఎంతకాలం? లేని సమయం. ఇట్ ఈస్ అన్ మైనస్ ఇన్ఫినిటివ్. అంటే ఇక్కడ కూడా సంకల్పం గురించే మాట్లాడుతున్నాడు. సంఘానికి పరిచారం చేయవలసినటువంటి దేవుని వాక్యం ఏదైతే ఉందో ఆ దేవుని వాక్యం అంట యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉంది. యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఆ మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం. ఏర్పాటన్నా సంకల్పమన్నా ఒకటే, మరోసారి చెప్పేశాడు. కాబట్టి నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఇక్కడ చెప్పబడినటువంటి దేవుని వాక్యం అంటే ఏ వాక్యం అయి ఉండొచ్చు? దేవుని వాక్యం అనేసాడు. దేవుని వాక్యం అన్నాడు కదండి. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని వాక్యం అందామా? ఇప్పుడు ఏంటి, ఎవరు చెప్పట్లేదు? ఆన్లైన్లో నిద్రపోతున్నారా? అక్కడ చెప్పబడుతున్నటువంటి దేవుని వాక్యం ఏమిటి? సంకల్పం ప్రకారం నిబంధన రూపంలో ఇవ్వబడినటువంటి వాక్యాన్ని ఏం వాక్యం అన్నాడు? దేవుని వాక్యం అని అన్నాడు అనమాట. అంటే సంఘానికి ఉద్దేశించిన లేఖనాలు ఈరోజు మీకు ఏమై ఉన్నాయి? దేవుని వాక్యంగా ఉన్నాయి. అనగా అది ఎక్కడి నుండి ఎక్కడి వరకు? సిలువ నుండి ప్రకటన గ్రంథం వరకు మనకున్నటువంటి దేవుని వాక్యం. అది ఎలా ఉండిందంటే ఒకప్పుడు యుగాలలోను తరాలలోను మర్మముగాను రహస్యంగాను ఉంచబడింది. కాబట్టి ఇవాళ సంఘం పాటించేటువంటి దేవుని వాక్యం ఏమిటి? ఇవాళ సంఘం పాటించే దేవుని వాక్యం ఏమిటి? ఇంతకుముందు మన సోదరులు ప్రసంగి గ్రంథంలో ఒక వచనాన్ని నేను పాటిస్తాను అంటాడు. ప్రసంగి గ్రంథంలో నువ్వు పాటించే వచనం ఏం వచనం? ఏముంది? అది ధర్మశాస్త్రంలో వాళ్ళకి ఇవ్వబడింది. అప్పుడు జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వబడింది. ఇప్పుడు చదువు జ్ఞానం అన్ని దేవుడు ఇచ్చిన తర్వాత కూడా దయచేసి ఆలోచన చేయండి. సంఘమునకు ఇవ్వబడిన దేవుని వాక్యం ఏదైతే ఉందో అదే దేవుని వాక్యంగా మనం గుర్తించాలి. అప్పుడు పాత నిబంధన దేవుని వాక్యం కాదా అని మీరు మరలా ప్రశ్నించవచ్చు.
అది దేవుని వాక్యము అనాలా లేదంటే ఇంకేమన్నాలో అదే పేతురు రాస్తే మనం చదువుతాం. ఏం రాస్తాడో చూద్దాం. పాత నిబంధన విషయాలను మనం ఏమని గుర్తించాలి? పాత నిబంధన వదిలిపెడదామని అంటే నేను వదిలిపెట్టమని ఏనాడు చెప్పలేదు. ఏ విషయంలో మనం దాన్ని ఎలా పరిశీలన చేయాలో చెబుతున్నాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం చదివినప్పుడు, ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను. ఏమిటంటండి? పరిశుద్ధ ప్రవక్తలే వాళ్ళు. పాత నిబంధనల వాళ్ళు కూడా పరిశుద్ధ ప్రవక్తలే. వాటిని ఎలా మనం గుర్తించాలంట? పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనవలెనని అని అన్నాడు. ఆజ్ఞలు అని అన్నాడు. అపోస్తలుల ద్వారా ఇచ్చింది ఏమిటి? ఆజ్ఞలు. పరిశుద్ధ ప్రవక్తల చేత రాయబడింది ఏమిటి? మాటలు. మాటలు, ఆజ్ఞలు. మాటలకి ఆజ్ఞలకి తేడా ఏమిటి? మాటకి ఆజ్ఞకి తేడా ఏమిటి? ఇంపార్టెంటా? ఇంపార్టెంట్ కాదు, తగినది కాదు. కమాండ్ అంటే అర్థం ఏమిటి? నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఏం చేయాలి? పాటించే తీరాలి. నీకు వేరే ఆప్షను వేరే ఆప్షన్ లేదు. అయ్యో రోడ్లో వెళ్తున్నాం, నేను సైడ్ ట్రాక్ తీసుకుంటున్నాను, క్షమించాలి. మీరు అంత అనవసరంగా ఆలోచన చేస్తారేమో. రోడ్లో వెళ్ళేసి రైట్లో వెళ్ళారనుకోండి, యాక్సిడెంట్ అయిపోయింది. అయ్యో నాకు తెలియకుండా వచ్చానే అని అంటే అక్కడ ఒప్పుకుంటాడా? అక్కడ కమాండ్ అయింది, నువ్వు లెఫ్ట్లోనే వెళ్ళాలనేది కమాండ్. అర్థమవుతుంది నేను చెప్పేది. నేను రైట్లో వెళ్తానులే అని నేను నా ఇష్టానుసారంగా వెళ్ళాను అనుకోండి, ఏదైనా జరిగితే కేసు ఎవరి మీద పడుతుంది? నా మీద పడుతుంది. నాకే నష్టం. అన్ని విధాలుగా నష్టపోయేది ఎవరు? నీకు ఇది కూడా తెలియనోడు ఎందుకురా బండి పట్టావు అంటాడు అన్నమాట. అయితే అర్థమేమిటి? క్రొత్త నిబంధనను నువ్వు ఆజ్ఞగా స్వీకరించాలి. పాత నిబంధన నువ్వు ఏమిగా స్వీకరించాలి? మాటలుగా స్వీకరించాలి. మాటల్ని కావాలంటే నువ్వు ఎట్లన్నా అనుకో, నువ్వు పాటించకపోతే వదిలేసి, కానీ ఆజ్ఞలు మాత్రం నువ్వేం చేయాలి? అందులో ఇక్కడ చెప్పాల్సిన మాటలు, ఇక్కడ చెప్పబడిన పూర్వమందు చెప్పబడిన మాటలని మనం జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. ఎందుకు? ఇలాంటి దుర్మార్గులు చాలా మంది వాళ్ళ పాత క్రొత్త నిబంధనలు ఉపదేశించాలని చెప్పేసి, 2 నిబంధనలు కలిపి ఉపదేశించాలని చెప్పిన వాళ్ళని మన సత్యం వైపు నడిపించాలంటే అది కూడా మనం జ్ఞాపకంలోకి పెట్టుకోవాలి. అదేవిధంగా ఆ పాత నిబంధన సంగతులను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, కొన్ని సంగతులను ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఇలా జరిగిందా? ఎలా జరిగింది? దేవుడు ఆ ధర్మశాస్త్రం ప్రకారం పాపం చేసిన వాళ్ళని ఎలా చంపారా? అదే కదా అక్కడంతా జరుగుతూ వచ్చింది. దావీదు దేవుని ముందు నీతిమంతుడని అనబడ్డాడు. దావీదు ఎంతమందిని చంపాడు? Do you know how many people he has killed? చాలా 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 తీవ్రమైనటువంటి సన్నివేశాలు పాత నిబంధనలో జరిగిపోయాయి. వాటినన్నింటినీ చదువుతున్నప్పుడు నీలో క్రూరత్వం రాదంటారా, వస్తుందంటారా? అలాంటి దావీదుని ఏమన్నాడు దేవుడు? నా ముందు నాకు ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అనే పదమే లేదు, ఇష్టానుసారుడు అన్నాడని చెప్పేసి ఈ వాదనలు పెడతా ఉంటారు లేనిపోని మాటల్ని చెప్పి. అట్లా కాదు. ఆ నిబంధన ప్రకారం అతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు తండ్రిని దేవుని చేత. దట్స్ ఇట్. దావీదు ఉన్నప్పుడు క్రొత్త నిబంధన ఉందా? దావీదు ఉన్నప్పుడు ఏ నిబంధన లేదు. మరి పాటించిన నిబంధన కేవలం పాత నిబంధన మాత్రమే, లేదా ధర్మశాస్త్రం మాత్రమే. నీకు మాత్రం ఈ 2 నిబంధనలు ఎలా వర్తిస్తాయి చెప్పండి? నీకు ఈ 2 నిబంధనలు ఎలా వర్తిస్తాయి? ఈ విషయాన్ని మీరు గుర్తించండి. అన్ని నిబంధనలు మనకు వర్తించవు. మాటలు నువ్వు ఒక చెవిలో విని మరో చెవిలో విన్నా
వదిలేసినా నీకు అది దానివల్ల ఇది లేదు, హిందీలో ఫరక్ లేదు అంటారనమాట. ఫరక్ నై అంటారు. అది ఆడియో, ఇది వీడియో అంటే రైట్. అట్లాంటిది ఏమి చెప్పకండి, ఆగండి మీరు. చదవండి మరొకసారి. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను, తర్వాత ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనని మీరు జ్ఞాపకం చేసుకొనవలెనన్న విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను అని అన్నాడు అన్నమాట. కాబట్టి పేతురు గారు కూడా సరే ఏం చెప్పాలనుకుంటున్నాడు చెప్పాడు. ఆజ్ఞలుగా స్వీకరించండి. ఈ పాత నిబంధన క్రొత్త నిబంధన రెండింటినీ కలిపి ఆజ్ఞలుగా ఉపదేశించడం నేటి జరుగుతూ ఉంది. రెండింటినీ కలిపి ఎలా చెప్తారు? ఆజ్ఞలు అది కాదురా బాబు. హూ టోల్డ్ యూ దట్ దే ఆర్ ద కమాండ్మెంట్స్ ఫర్ యూ? కమాండ్మెంట్స్ అవి మనకు ఏది ఆజ్ఞలో, ఆ ఆజ్ఞలు దాన్నే ఏమన్నాడంటే కొలస్సీ పత్రికలో మనం చదివినట్లుగా ఏమని చదివాము? దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు అని అన్నాడు అన్నమాట. కాబట్టి యుగాలలోను తరాల్లోనూ సంపూర్ణంగా ప్రకటించేటువంటి ఒక పరిస్థితి మనకి ఏ నిబంధనలో పెట్టాడు? క్రొత్త నిబంధనలో పెట్టాడు. అది క్రొత్త నిబంధనలో బయలుపరిచాడు. అప్పటి వరకు అది ఎలా ఉంది అని అంటే దేవుని ఆజ్ఞలు, క్రొత్త నిబంధన ఆజ్ఞలు మర్మం చేయబడింది. మర్మం చేయబడడంలో కారణం ఏమిటంటే ఈయన రక్తం చిందించాలి. ఈ రక్తం చిందించేంత వరకు అది మర్మముగా పెట్టబడవలసినటువంటి సంకల్పం ఉంది. దీని కొరకే సమస్తము జరుగుతూ వస్తూ ఉంది. ఇవాళ మనం ఉంటే 100 మంది ఉంటాం. క్రొత్త నిబంధన సంఘంలో ఉన్నవాళ్ళు 100 మంది ఉన్నాం అనుకోండి. 100 మంది కొరకే ఈ ప్రపంచం మొత్తం కూడా బ్రతికే ఉంది. మరలా రిపీట్ చేస్తున్నాను, ఈ 100 మంది కొరకే భూ ప్రపంచం ఉంది. ఈ 100 మంది కొరకే గత 2000 సంవత్సరాలుగా దేవుడు ఈ ప్రపంచాన్ని చంపకుండా లేదా నాశనం చేయకుండా విడిచిపెట్టేశాడు. మనం రాబోతామనే ఉద్దేశంతో ఈరోజు నువ్వు శ్వాస నిశ్వాసాలు, మన సంఘంలో ఉన్న వాళ్ళు శ్వాస నిశ్వాసాలు కలిగి ఉన్నారు అని అంటే అది సాధారణమైనటువంటి విషయం కాదు. నీ కొరకు ఈ సమస్త లోకము, సర్వలోకం ఏం చేస్తూ ఉంది? ఎదురు చూస్తూ ఉంది. సూర్యుడు అంటావా? సూర్యుడు ఎందుకు ఉదయిస్తున్నాడు? నీ కొరకు. సర్వలోకం కొరకు కాదు, వాళ్ళ కొరకు కూడా అని చెప్పొచ్చు. నువ్వు పుట్టుపోతావు అనే ఉద్దేశంతో వాళ్ళని స్పేర్ చేస్తున్నాడు దేవుడు. ఎవరిని? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయం 18లో మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట, ముగించుకుందాం. మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాం. మనకు శ్రమలు ఉంటాయి. ఎవరికి ఉంటాయి? నీ కొరకే ఈ భూ ప్రపంచం అంతా, ఈ మనుషులంతా కూడా. ఈ మనుషులందరూ ఉండేది ఎవరి కొరకు అంటున్నారు? మన కొరకే. అర్థమవుతుందా? వాళ్ళ కొరకు కాదు. వాళ్ళు బ్రతుకున్నారంటే, వాళ్ళు స్పేర్ చేయబడ్డారంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అస్ ద చర్చ్, సంఘంలో ఉన్న వాళ్ళ కొరకు. కాకపోతే మనకి ఏముంటాయి? శ్రమలు ఉంటాయి. ఈ శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎప్పటి నుండి సృష్టి ఎప్పటి నుండి ఆరంభమైందో అప్పటి నుండి ఈ పిల్లలు వీళ్ళు రాబోతారా అని ఎదురు చూస్తూ ఉందంట. ఎదురు చూచుచు కనిపెట్టుచున్నది. అనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందుబో మహిమగల స్వాతంత్రమును పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానికి లోపర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడును. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము అని అన్నాడు అన్నమాట. అంటే నెక్స్ట్ 23లో, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు
నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెచ్చు మనలో మనం మూలుగుచున్నాం. అనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనం చూడని దాని కొరకు నిరీక్షించినల్లా ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఇంకా చదివేద్దాం. అయితే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. అనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. అనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఎవరి కొరకు విజ్ఞాపన? పరిశుద్ధుల కొరకు. వాళ్ళు పరిశుద్ధులు ఎలా అయ్యారో చెప్పాను. ముగ్గురి చేత పరిశుద్ధపరచబడే కార్యక్రమం కేవలం సిలువ నుండే జరిగింది, అంతకుముందు అది జరగలేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మను బట్టి పరిశుద్ధపరచబడే కార్యక్రమం కేవలం ఎక్కడి నుండి జరిగింది? సిలువ తర్వాతనే జరిగింది తప్ప సిలువకు ముందు కనీసం యేసు ప్రభు అయిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం చేత బాప్తిసం తీసుకున్నారా? ఆయన కూడా తీసుకోలేదు. కాబట్టి పరిశుద్ధులు అని అంటే సామాన్యమైనటువంటి వ్యక్తులని అనుకోవచ్చు మనం. అందుకని ఒక పరిశుద్ధుడు మన దగ్గరలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా సరే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వాలి అన్ని విధాలుగా. ఇంకా చదివేద్దాం. ఇంకా ముఖ్యమైనది మనం చదువుతున్నాం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. చూసారా? కాబట్టి పిలుపు దేని ప్రకారం ఉండాలి? సంకల్పం ప్రకారం. సంకల్పం ఏమిటి? సంకల్పం ఏమిటి? తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముని ద్వారా సర్వమానవాళి ఏం చేయబడాలి? పాపము నుండి విమోచించబడాలి. దానికి ఉపయోగించవలసిన సాధనం క్రీస్తు రక్తం అనబడిన క్రొత్త నిబంధన. అది ఎక్కడ జరుగుతుందని అంటే కేవలం క్రొత్త నిబంధన పాటించే క్రీస్తు సంఘములో మాత్రమే జరుగుతుంది. కాబట్టి సంకల్పాన్ని ముడిపెడుతూ ఉన్నాడు. ఈ సంకల్పం ప్రకారం ఎవరైతే దేవుని కుమారులుగా పిలువబడతారో వాళ్ళ కొరకు సృష్టి ఏం చేసింది? యుగాలుగా ఎదురు చూస్తూ వస్తుందంట. అంటే అర్థం ఏమిటి? అప్పటి వరకు ఇలాంటి ప్రజలు రాలేదు అంటే ఎక్కడి నుండి అని దాని అర్థం? ఎక్కడి నుండి? సృష్టి ఆరంభం నుండి శిలువ వరకు అట్లాంటి మనుషులు తారసపడలేదు. అట్లాంటి మనుషులు ఏం చేయబడలేదు? తారసపడలేదు. సృష్టి అయితే ఎదురు చూసింది కానీ తారసపడలేదు. ఇప్పుడు చెప్పేశాడు. ఎందుకనగా దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటకే సమస్తమును సమకూడి జరుగుతున్నది. ఈ సమస్తమును సమకూడి జరిగే మేలులలో ప్రప్రథమమైనది శ్రమలు. మేలని అది శ్రమల్ని మేలు అంటారేంటి? శ్రమలు వస్తే మేలు అంటామా అక్క? అంటారా బ్రదర్? వి ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. అవునా? శ్రమలు రాక తప్పదు. సమస్తమును సమకూడి జరుగుతున్నదని అంటే ఈ సృష్టి అంతా నీ కొరకు నిన్ను క్రీస్తు యొక్క రూపంతో సమరూపాల్లో నిన్ను నిలబెట్టాలని అంటే ఈ సృష్టిలో అన్నీ నీ కొరకు పనిచేస్తూ ఉంటాయి. ఈ సృష్టిలో అన్నీ నీ కొరకు పనిచేస్తూ ఉంటాయి చెప్పేశాడు. దేవుడు ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగినట్లు వారిని ముందుగానే నిర్ణయించి పెట్టేశాడు. ఎప్పుడు నిర్ణయమో జరిగింది? ఎప్పుడు జరిగింది? ముందు అన్న మాట ఏ కాలానికి సంబంధించింది? అనాది లేదా జగత్తు ఆరంభానికి మునుపున్న కాలం. అప్పుడే ప్లాన్ చేశాడు. ఇలా జరగాలి, ఇలా జరగాలి, ఇలా జరగాలి. వీళ్ళందరూ పుట్టిన వాళ్ళందరూ ఏమైపోవాలి? ఇలా పాప విమోచన పొందిన వాళ్ళు ఎవరెవరి చేత? తండ్రి కుమార పరిశుద్ధాత్మ చేత. అందుకోసమే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం బట్టి ఏం చేయాలి? మనుషులు బాప్తిస్మం తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ముగ్గురి చేత పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఆ మనిషి ఎరుగుతూ బాప్తిస్మం తీసుకొని రక్షించబడిన తర్వాత
భూమి మీద బ్రతికేటప్పుడు సమస్తమును సమకూడి జరుగుతుంటాయంట. నువ్వు ఈరోజు ఒక తప్పు చేసావనుకో, నిన్ను సరిచేయటానికి ఒక దుర్మార్గుడు వస్తాడు. ఆ? నువ్వు తప్పు చేసావనుకో, నిన్ను కొట్టాలని అంటే ఎవడు రావాలి? దుర్మార్గుడే రావాలి. నిన్ను సరిపెట్టాలనంటే అట్లాంటి వాడైతేనే సరిపోతాడు. కాబట్టి సమస్తమును సమకూడి జరుగుతున్నది అని అంటే మనం ఏదో అనుకుంటాం, ఇల్లు కట్టుకునే దేవుడి ప్లాను. అవునా? ఇల్లు కట్టుకోవడం దేవుని ప్లాను, నేను ఇలా కారు కొనడం దేవుని ప్లాను, అట్లా ఉండడం నా ఉద్యోగం, సద్యోగం, వీటిని కాదు ప్లాన్ చేసింది. తన కుమారునితో సారూప్యం అవ్వడం కొరకు సంకల్పం అన్నమాట. తన కుమారునితో సారూప్యం అవుతూ సమస్తమును సమకూర్చేటట్లుగా చేస్తున్నాడు. ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని ఏం చేశారు? నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని ఏం చేశారు? మహిమ పరిచెను. అంటే అర్థం ఏమిటంటే వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు అని అర్థం అన్నమాట. దేర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్ ఫర్ ఇట్. ఎవరైతే ఈ క్రొత్త నిబంధన ప్రకారం సంకల్పం ప్రకారం సంఘంలో ఉంటున్నారో వాళ్ళకి దేవుని మహిమ ఇవ్వబడింది. అంటే వాళ్ళు భౌతికమైన మరణానంతరం ఎక్కడికి వెళ్ళిపోతారని దాని అర్థం? పరలోకం వెళ్ళిపోతారు. ఇలాంటి ప్రజల కొరకంట సృష్టి ఎదురు చూసిందంట. సంకల్పం తెలుసా? సృష్టికి తెలియదు. ఒకవేళ తెలిస్తే ఎదురు చూసేదేమో, ఎప్పుడు వస్తారా బాబు ఈ ప్రజలు, వీళ్ళని ఎప్పుడు నేను చూస్తాను, వీళ్ళని చూసి మిగులు ఆశతో తేరి చూసిందంట. ఎందుకు? నేను కూడా అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? పరలోకానికి. నీకు సృష్టికి అవకాశం ఉందా పరలోకం వెళ్ళేది? లేదు. ఆయన రూపం దాల్చడం అనేది సామాన్యమైన విషయం కాదు. యేసు ప్రభు యొక్క రూపం అది కృపతో జరిగేది. ఒకటి, నీ ప్రయత్నం ఎంత ఇంపార్టెంటో నీ ప్రయత్నంతో పాటుగా క్రీస్తు యొక్కయు, తండ్రి యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు కృప కూడా అవసరం. కృప లేకపోతే నువ్వు చనిపోతావు. ఎప్పుడో భూమి మీద నీకు ఇదే ఉండదు, అవకాశమే ఉండదు బ్రతకడానికి. ఈ రెండు మనల్ని నెట్టుకుంటూ వెళ్తున్నావు. ఒకటి, నీ ప్రయత్నం పరిశుద్ధంగా బ్రతకాలన్న నీ ప్రయత్నము. రెండు, తండ్రి యొక్కయు, క్రీస్తు యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు కృప నిన్ను నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. పరిశుద్ధమైన మార్గంలో పరిశుద్ధంగా బ్రతికేటట్లుగా. ఈ విషయాన్ని మనం గుర్తు పెట్టుకొనేసి మనం మహిమలో ప్రవేశించాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు హెచ్చరిస్తున్నాను. వందనాలు. ఆరాధనలో మరొక భాగం ప్రభు వల్ల కార్యక్రమం